మా క్రిస్మస్ హాలిడేస్లో పార్ట్గా అక్షరధామ్ విజిట్ చేసేసిన తర్వాత న్యూయార్క్ అయితే బయలుదేరిపోయాము. న్యూయార్క్లో అయితే డౌన్ టౌన్లో తీసుకున్నాము హోటల్. ఎందుకంటే చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్కి దగ్గరగా ఉంటుందని కమ్యూటింగ్కి. చిన్న చిక్కల్లా ఒకటే పార్కింగ్ అవైలబుల్ ఉండే హోటల్ దొరకడం చాలా కష్టము. అది సెపరేట్గా సెర్చ్ చేయాలి మనము. మేము తీసుకున్న హోటల్లో పార్కింగ్ అవైలబుల్ ఉంది, అది కూడా అటాచ్డ్ గరాజ్లో. ఈ ఫ్రీజింగ్ వెదర్కి అది చాలా ముఖ్యం. హాలిడే సీజన్ కదండి, చెక్ ఇన్ లైన్ కూడా చాలానే ఉంది హోటల్లో. రూమ్ అండ్ వ్యూస్ చాలా బాగా నచ్చింది మాకు. అక్షరధామ్ నుంచి ఇట్టే వచ్చాం కదా, ఇంకా ట్రెడిషనల్ డ్రెస్ చేంజెస్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వెస్ట్రన్ వేర్ వేసేసుకున్నాము. దట్ 2 స్వెటర్స్. నేను ఈ కంఫీ కోజీ హై క్వాలిటీ స్వెటర్ అమెజాన్ లో తీసుకున్నాను, నాకైతే భలే నచ్చింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పఫర్ జాకెట్ ఈజ్ ఏ మస్ట్ ఈ ఫ్రీజింగ్ వెదర్ కి. మేమున్న హోటల్ నుంచి జస్ట్ 13 మినిట్స్ వాక్ అనమాట. హోటల్ నుంచి బయట వచ్చాము, స్నోఫాల్ స్టార్ట్ అయింది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ రీచ్ అయ్యేటప్పటికి పీక్ గా ఉంది. ఇట్ వాజ్ రియల్లీ ఎ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఆ సడన్ స్నోఫాల్ యాడెడ్ బోనస్ లాగా అనిపించింది మాకు. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి బ్రూక్లిన్ బ్రిడ్జ్ లో. ఇదిగో చూస్తున్నారు కదా. We really enjoyed that evening. గుర్తుండిపోతుంది మాకు. ఇంకా మేముంటున్న ఊర్లో స్నోఫాల్ అయితే కొత్త కాదు, మేము 20 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం, కానీ ఇది మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ మాకు. హాయ్ చిన్న, గుడ్ మార్నింగ్. ఎదురుగా ఎలా ఉంది. మేమిద్దరం అయితే ఫస్ట్ రెడీ అయిపోయాము, తర్వాత పిల్లలు రెడీ అయ్యారు, ఎందుకంటే ఒకటే బాత్రూమ్ ఉంటుంది కదా. వాళ్ళ నేను ఈ స్వెటర్ పుల్ ఓవర్ వేసుకున్నాను. ఇది కూడా చాలా కంఫీగా కోజీగా ఉందన్నమాట ఈ కోల్డ్ వెదర్ కి. టార్గెట్ లో తీసుకున్నాను. సో అందరం రెడీ అయిపోయాము విత్ హ్యాట్స్, గ్లౌస్ అండ్ షాల్ ఈస్ కంపల్సరీ ఈ ఫ్రీజింగ్ వెదర్ కి. ఈ రోజు నైట్ లేట్ అవ్వడం వల్ల, టైర్డ్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎంత లేదనుకున్న 11 అయిపోయింది మేము రూమ్ నుంచి బయటపడేటప్పటికి. హోటల్ నుంచి ఒక 5 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ ఒక సబ్వే స్టేషన్ ఉంది. ఇది వరకు వచ్చాం, కానీ సబ్వే తీసుకోవడం ఇదే ఫస్ట్. అసలు యాజ్ సచ్ యుఎస్ లో సబ్వే ఫస్ట్ అనుకుంటా. యూరోప్ లో తీసుకున్నాము 2023లో అండ్ 2024లో యూరోప్ వెళ్ళినప్పుడు. ఇవాళ అంటే డే 2 మా ఫస్ట్ విజిటింగ్ స్పాట్ ఎడ్జ్. న్యూయార్క్ ఎడ్జ్ అనేది వన్ ఆఫ్ ద పాపులర్ టూరిస్ట్ పాయింట్. మెయిన్ గా 100th ఫ్లోర్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. న్యూయార్క్ సిటీ మొత్తం చూడొచ్చు. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కదా, మిగతాది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ దిస్ జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.